తిరుమల శ్రీవారి సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న దివ్వెల మాధురి తనుజపై చట్టపరమైన చర్యలకు టీటీడీ పాలక మండలి సిద్ధమైంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలు కూడా జారీ చేశారని కూడా తెలుస్తోంది. ఈ కేసులో మాధురి, తనుజ ఇద్దరు అరెస్ట్ అవుతారనైతే సోషల్ మీడియాలో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో తనుజ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న వివాదం పైన దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కావాలని ఈ కేసులో ఇరికించారని కూడా ఫైర్ అయ్యారు. ఇక బీఆర్ నాయుడు వీడియో క్లిప్పింగ్స్ లో ఎలాంటి తప్పు లేనప్పుడు కేక్ కట్ చేస్తే తప్పేంటి అంటూ కూడా నిలదీశారు. అసలు తిరుమల కొండపైన కేక్ కట్ చేయకూడదని రూల్ తమకు తెలియదని, తెలిసి ఉంటే అసలు ఆ పని చేసే వాళ్ళం కాదంటూ క్లారిటీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్. తిరుమల కొండపై తాము కోసిన కేక్ ప్యూర్ వెజ్ అని కూడా వెల్లడించారు దివ్వెల మాధురి. అందులో ఎలాంటి ఎగ్ కలవలేదని ఆధారాలు కూడా చూపించారు దువ్వాడ. ఆ కేక్ కొనుగోలు చేసిన అడ్రస్ కూడా చెప్పారు. దీనిపై విచారణ చేస్తే అసలు నిజం బయటపడుతుందని కూడా వెల్లడించారు. ముఖ్యంగా రూల్ తెలియకుండా కేక్ కట్ చేసినందుకు తిరుమల శ్రీవారికి క్షమాపణలు కూడా చెప్తున్నట్లు వీడియోలో స్పష్టం చేశారు దువ్వాడ శ్రీనివాస్. మాకు తెలీదు తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదనేది. అయినా మేము ఆ కేకుని తీసుకొచ్చాం. ఆ కేకుని తీసుకొచ్చేటప్పుడు అది చూడండి, నందిత స్వీట్ అండ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్, బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్ అని ఇది 1100 రూపాయలు ఈ కేక్. మేమే ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి ఈ కేక్ని పైకి తీసుకెళ్ళాం. మరి మేము ఉన్నటువంటి విభవ అనేటటువంటి బ్లాక్లో ఆ రూమ్, మేము ఏదైతే రూమ్లో ఉన్నామో, మరి తనుజాకి ఈ విషయం తెలియదు. మాధురి మరి తన స్నేహితురాలు కాబట్టి తనని కళ్ళు మూసుకుంటా తీసుకొచ్చి అప్పటికప్పుడే చూపించి నీ పుట్టినరోజు కోసం కేక్ కట్ చేస్తున్నామంటే ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కేక్ 2 నిమిషాలు మాత్రమే కట్ చేసాం. తను ఏదో గిఫ్ట్ సరదాగా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం జరిగింది. క్లోజ్. మరి దీన్ని తప్పని సులువులు పలువులు చేసి రాత్రి అనక పగలనక మేమేదో ద్రోహం చేసేసినామని అప్పుడు అలాగే మాకు తెలీదు తిరుపతి